Hello all, welcome to BB Reviews by D&D channel. So first of all, thank you so much to all of you for supporting us. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ బేబీ కంటెంట్. సో ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 12 ప్రోమోస్ గురించి డిస్కస్ చేద్దాం. సో 4 ప్రోమోస్ అయితే రిలీజ్ చేసేది ఈరోజు. అవేంటో 1 by 1 మనం చూద్దాం. ప్రోమో 1లో ఏముందంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే టెనెంట్స్ నుంచి పర్మనెంట్ ఓనర్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఇస్తున్నారు. ఆ టాస్క్లో ఏముందంటే ఓనర్స్ 1 by 1 బాల్స్ త్రో చేస్తూ ఉంటారు. సో టెనెంట్స్ అది క్యాచ్ చేసి వాళ్ళ బాస్కెట్స్లోని సేవ్ చేసుకోవాలి. సో లాస్ట్కి వచ్చేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు పర్మనెంట్ ఓనర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అదేంటంటే ఈ ప్రోమోలో ఏముందంటే వాళ్ళు బాల్స్ త్రో చేస్తున్నారు అండ్ అందరూ టెనెంట్స్ అందరూ రిసీవ్ చేసుకుని వాళ్ళ బాస్కెట్స్లో సేవ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు, డిఫెన్స్ చేసుకుంటున్నారు. అటు ఇటు అందరూ వాళ్ళ బాస్కెట్లోంచి వీళ్ళ బాస్కెట్లోకి, వీళ్ళ బాస్కెట్లోంచి వాళ్ళ బాస్కెట్లోకి బాల్స్ తీసుకొని అందరూ సేవ్ చేసుకుంటున్నారు. సో అండ్ లాస్ట్లో ఏముందంటే ఈ ప్రోమోలోని సుమన్ శెట్టి గారు డిఫెన్స్ చేసుకోవడానికి అతని దగ్గరికి వస్తున్న వాళ్ళని ఇలా హ్యాండ్తో ఇలా ఫైట్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. అండ్ ఈ సందర్భంలో ఏముందంటే తన హ్యాండ్ వచ్చి ఫ్లోరా సైని గారికి తగిలింది. నాకు తెలిసి ప్రియా శెట్టి గారు సంచాలక అనుకుంటా ఈ టాస్క్కి. సో ఇంకోసారి తగిలితే ఎలిమినేట్ చేస్తాను మిమ్మల్ని అని వార్నింగ్ ఇచ్చారు. సో సెకండ్ టైం కూడా సుమన్ శెట్టి గారు హ్యాండ్తో ఇలా అనడం వల్ల సంజన గారికి తగిలింది. సో సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేస్తానని చెప్పి ప్రియా గారు చెప్పారు. సో ఆ కోపంతోనే సుమన్ శెట్టి గారు తన బాస్కెట్ని కాలుతో తన్ని వెళ్ళిపోవడం జరిగింది. అది ఫస్ట్ ప్రోమోలో వచ్చింది. అండ్ ప్రోమో 2 వచ్చేసరికి నన్ను కెప్టెన్సీ టాస్క్ అయిన వెంటనే డీమన్ పవన్, రీతు అండ్ ప్రియా వీళ్ళు ముగ్గురు వాష్రూమ్ దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. ఏంటంటే రీతు వచ్చేసి కావాలనే డీమన్ పవన్ కెప్టెన్ చేయడానికి నిన్న అలా చేసినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దానికి డీమన్ పవన్ డిఫెండ్ చేసుకుంటూ అదేం కాదు, బానే కాదు, ఎమాన్యుయల్ కాదు, నన్ను టార్గెట్ చేశారు, అందుకే నేను వాళ్ళు ఫైట్ ఇచ్చాను కాబట్టి నేను కెప్టెన్ అయ్యానని చెప్పి మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది ఆ ప్రోమోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమాన్యుయల్ గారు బాధగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రీతు తనకి సపోర్ట్ చేయకుండా పవన్కి సపోర్ట్ చేసిందని చెప్పి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఏడ్చారు కూడా. అది సుమన్ శెట్టి గారితో చెప్పుకొని బాధపడ్డారు. సో సుమన్ శెట్టి గారు అప్పుడు ఇమాన్యుయల్ని ఓదార్స్తున్నారు. అండ్ ఇదే మ్యాటర్ ఇమాన్యుయల్ గారు ఏడుస్తున్నట్టు సుమన్ శెట్టి గారు వెళ్ళి బాణీ గారు కూడా చెప్తున్నారు. అండ్ ప్రోమో అక్కడితో ఎండ్ అయింది సెకండ్ ప్రోమో. అండ్ థర్డ్ ప్రోమో వచ్చేసరికి మళ్ళీ గేమ్ గురించి చూపించారు. ఈ గేమ్లో కొంచెం రీతు వియర్డ్గా బిహేవ్ చేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే అప్పటికే రీతు మీద చాలామంది నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు. కావాలని డీమన్ పవన్ని కెప్టెన్గా చేసినట్టు అందరూ ఫీల్ అవుతున్నారు టెనెంట్స్ వాళ్ళు. అండ్ ఫోర్త్ ప్రోమో వచ్చేసరికి విన్నర్ని డిసైడ్ చేస్తున్నారు. లాస్ట్కి రాము రాథోడ్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు మాత్రం మిగిలి ఉన్నారు. సో వీళ్ళిద్దరిలోని ఎవరిని విన్నర్ చేయాలని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. సో లాస్ట్లోనే ఏముందంటే ఈ ప్రోమోలోని ఇమాన్యుయల్ గారు నేను ఏం ఆడుకున్నాను, ఇన్ని రోజులు ఇక్కడికి వచ్చానా అని చెప్పి కొంచెం తను డిఫెండ్ చేసుకున్నట్టు మాట్లాడుతున్నారు. అది తెలిసి ఎవరో అన్నట్టున్నారు ఇమాన్యుయల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలని చెప్పి. సో దాని గురించి ఇమాన్యుయల్ కొంచెం బాధగా ఫీల్ అయ్యి ఇలా చెప్తున్నారు. అండ్ ఆల్సో గేమ్ ఎలా ఆడేది కాదు, బాగా ఆడేమో లేదా అన్నది ముఖ్యం అని చెప్పి. సో నిన్న కూడా తను బాధపడింది ఓడిపోయినందుకు కాదు, రీతు అలా చేసినందుకు అని చెప్పి ఎమోషనల్ అవుతున్నారు. సో ఈరోజు మన ఎపిసోడ్లో చూద్దాం ఎవరు విన్ అయ్యారు అనేది. అండ్ నా కెప్టెన్సీ టాస్క్లో రీతు బాణీ గాంధీ ఎలిమినేట్ చేయడం కరెక్టా కాదా, మీరేం ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ నా కెప్టెన్సీ టాస్క్లో రీతు చేసింది కరెక్టేనా, మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే నిన్న బజర్ రాకముందే బాణీ గారిని అవుట్ చేసి ఎలిమినేట్ చేశారు రీతు చౌదరి గారు. అది కరెక్టా కాదా, మీరు ఏమనుకున్నారని చెప్పండి. నా ఒపీనియన్ అయితే తను చేసింది తప్పని నేను ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.